నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే. నేను కళ్యాణి దైవాల. మన స్టూడియోలో ఉన్నారు బాలకృష్ణ మాయానంద స్వామి, ప్రాకృతిక జీవన విధాన నిపుణులు, పారంపర్య వైద్యులు. ఇప్పుడు ఆయన్ని అడిగి ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు అడిగి తెలుసుకుందాం. గురువుగారు, ఆరోగ్యానికి 6 సూత్రాల్లో ఒక రెండవ సూత్రం ఏంటి గురుగారు? రెండవ సూత్రం అమ్మా డీటాక్సిఫికేషన్, అంటే శరీరాన్ని శుద్ధి చేసుకోవడం. డీటాక్సిఫికేషన్ అంటే ఇప్పుడు ఏమైంది, టాక్సిన్స్ అంటే విష పదార్థాలు. అవును, విష పదార్థాలు మీరు ఆహారంలో లేకపోయినా, నీళ్ళల్లో లేకపోయినా, గాలిలో లేకపోయినా, ఒకప్పుడు లేవు కదా, ఒక 30-40 ఇయర్స్ పొల్యూషన్ లేదు కదా, అవును, లేకపోయినా కూడా శరీరంలో విష పదార్థాలు తయారయ్యేవి. ఎందుకంటే ఆహార విహార చర్యలు, ఋతు చర్యలు ఇవి పాటించకపోవడం వల్ల మనిషి పిచ్చి పిచ్చిగా తినేసాడు అనుకోండి. వేళ తప్పి తినడం, ఆ నైట్ టైం నాన్ వెజ్ తినడం, తర్వాత శరీరానికి ఏమాత్రం శ్రమ లేకపోవడం, ఇట్లాంటివన్నీ పండగలప్పుడు, పబ్బాలప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు విపరీతంగా ఆయిల్, డీప్ ఫ్రైస్ కానీ ఆయిల్, బాగా ఎక్కువ ఆయిల్ ఉండేటివి తీసుకోవడం, వీటి వలన ఈ కడుపులో టాక్సిన్స్ తయారయ్యేవి. అసలు ఇప్పుడు అది చాలా చిన్న విషయం అయిపోయింది. ఎందుకంటే తీసుకునే ఆహారం మొత్తం కంప్లీట్గా న్యూట్రిషన్ లేదు, దానిలో కావాల్సిన న్యూట్రియంట్స్ లేవు, పోషకాలు లేవు, విష పదార్థాలు ఉన్నాయి. నీళ్లు అంతే, నీళ్ళల్లో మినరల్స్ లేవు, నీళ్ళల్లో కెమికల్స్ ఉన్నాయి. సో అవి విషయమే. గాలి విషయమే. అవును, నిప్పు అంటారా, అగ్ని అంటారా, సూర్యుడు కూడా గతి తప్పాడు. ఎండలు ఎక్కువైపోయినాయి. ఎండ అసలు ఎండకి ఎక్స్పోజ్ అవ్వట్లేదు. ఒకవేళ ఎక్స్పోజ్ అవుదామంటే కూడా ఎండలు భరించలేనంత తీవ్రంగా ఎండలు ఉన్నాయి. కాబట్టి కంప్లీట్గా ప్రకృతి ధర్మానికి విరుద్ధంగానే మనం జీవిస్తున్నాం అన్నమాట. కాబట్టి శరీరంలో టాక్సిన్స్ అనేవి రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. సో శరీరంలో విష పదార్థాలు అనేవి ఇంతకు ముందు కాలం కంటే, పూర్వకాలం కంటే కూడా, వెనకటి కంటే కూడా ఇప్పుడు ఎక్కువ పేర్కొంటున్నాయి, జమ అవుతున్నాయి శరీరంలో. కాబట్టి శరీరాన్ని శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఇంకా ఎక్కువ ఉంది ఇప్పుడు. ఫస్ట్ జమ కాకుండా చూసుకోవాలి, విష పదార్థాలు శరీరంలో చేరకుండా చూసుకోవాలి. చేరకుండా ఎంత ప్రయత్నం చేసినా చేరుతాయి. సో శరీరంలో కూడా కొంత విష పదార్థాలు తయారవుతాయి ఇండైజెషన్ వల్ల, గ్యాస్ తయారవుతుంది, వాతం, వాయువు వాతం అంట. దీనిని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలన్నమాట. సో డీటాక్సిఫికేషన్ అంటాం. ఈ డీటాక్సిఫికేషన్కి అనేక పద్ధతులు ఉన్నాయి. దానిలో ఉపవాసం ఉండటం, ఏకాదశి వ్రతం అందుకే పెట్టారనిపిస్తుంది నాకైతే. సో ప్రతి ధర్మంలో, ప్రతి మతంలో కూడా ఉపవాసం ఏదో రూపంలో ఉన్నాయి. ప్రతి మతంలోనూ ఉపవాసం ఆచరించడం. ఉపవాసం ఆచరించి అప్పట్లో వెనకటికి ఏం చేసేవాళ్ళు అంటే, నేను ఈరోజు ఉపవాసం అంటే నేను ఎంత అన్నం తింటాను, ఎంత బియ్యం తింటాను, 2 గుప్పెళ్ళ 3 గుప్పెళ్ళ ఈ గుప్పెళ్ళు పక్కకు పెట్టి సాధు సంతువులకు ఇచ్చేవాళ్ళు అనమాట. అడుక్కునే వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. చాలా ఆహార లభ్యత చాలా తక్కువ ఉండేది అప్పట్లో. ఆ రోజుల్లోనే వీళ్ళు మనుషులు అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవించారు. ధర్మం ఉన్న దానిలోనే ధర్మం చేసేవాళ్ళు. సో ఉపవాసం ఉండటం ఒకటి. ఆ తర్వాత యోగ క్రియలు చేయడం. యోగ క్రియలు అంటే వమనము, సూత్రనేతి, జలనేతి, శంఖ ప్రక్షాళన, ఇలాంటివి ఉన్నాయి కదా, ఆ క్రియలు చేయడం ఒకటి. అది అందరికీ సాధ్యం అయ్యే పని కాదు. తర్వాత మూలికలు, కషాయాలు తీసుకోవడం అది. ఆ తర్వాత విరేచన క్రియ చేసుకోవడం. విరేచన క్రియ చేసుకోవడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. సో సునాముఖి ఆకు అని దొరుకుతుంది, అది లాక్సేటివ్ అనమాట, సుఖ విరేచనకారి. దాంతోపాటు పూర్వం రోజుల్లో వంట ఆముదం తాగేవాళ్ళు. వంట ఆముదం అనేది చిట్టాముదం దొరకట్లేదు ఇప్పుడు, నేను తయారు చేస్తున్నాను. దానిలో పాటుగా వంట ఆముదంలో తాగడం ఉంది. అది దానిలో కూడా, వంట ఆముదంలో కూడా కొన్ని టాక్సిన్స్ ఉంటాయి. వాటిని వేయించాలి. దేశీయ ఆముదాలు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. హైబ్రిడ్, జీన్ మాడిఫైడ్ పనికిరావు. చిట్టాముదాలు అంటే పొట్టిగా ఉంటాయి చెట్లు, చిన్న చిన్న విత్తనాలు ఉంటాయి. వాటిని వేయించి దంచి మట్టి కుండలోకి వేసి నీళ్లు పోసి మరగబెట్టాలన్నమాట. ఉదయం నుంచి సాయంత్రం వరకు మరగాలి. సో ఆముదం తీసుకునేవాళ్ళు, వంటకు కూడా వాడేవాళ్ళు. సో దాంతో శరీరం కొంత శుద్ధి అవుతుంది. కానీ ఇప్పుడు అలవాటు లేక సమస్యలు వస్తాయి. కొత్తగా అలవాటు చేసుకోవాలంటే ఆముదంతో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కడుపు నొప్పి రావడం, అవన్నీ. అసలు వాసన చూస్తేనే వాంటింగ్ చేసుకుంటున్నారు చాలామంది. సో మనం అమృత రసాయనం అని ఒకటి తయారు చేస్తున్నాను. దానిలో కూడా కొద్దిగా ఆముదం కలుస్తుంది.
దానిలో 16 రకాల మూలికలు కలుస్తాయి. అది తీసుకుంటే కనుక రెగ్యులర్గా ఒక 41 రోజుల పాటు రోజు ఒక స్పూన్, ఒక 5 ml తాగి వేడి నీళ్ళు తాగితే శరీరం శుద్ధి అవుతుంది. ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి, మూలికల కషాయాలు తాగాలి. ఇవన్నీ చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ డీటాక్సిఫికేషన్లో భాగంగానే పారాసైట్స్ని ఎలిమినేట్ చేసుకోవాలి. పారాసైట్స్ అంటే పరాన్నజీవులు, పురుగులు. శరీరంలో పేగుల్లో పురుగులు ఉంటాయి. అవి పురుగులు ఎలా వస్తాయంటే అనేక మార్గాల ద్వారా వస్తాయి. పచ్చి ఆహారంలో రావచ్చు, కుళ్ళిపోయిన ఆహారంలో రావచ్చు, టాయిలెట్స్ ద్వారా వ్యాప్తి చెందుతాయి. తర్వాత చెప్పులు లేకుండా నడిచినప్పుడు ఆ విధంగానే వస్తాయి. ఒక్కోసారి బట్టలు, బెడ్షీట్స్ ద్వారా కూడా వ్యాపిస్తాయి. అనేక రూపాల్లో మన శరీరంలో పురుగులు ప్రవేశిస్తాయి. అవి ఎక్కువైపోయి వేరే అవయవాలకు పాకి పేగుల నుంచి లివర్కి, లంగ్స్కి, బ్రెయిన్లో కూడా వెళ్తాయి. బ్రెయిన్లో గుడ్లు పెడుతుంటాయి ఒక్కోసారి. అంటే గురువుగారు శరీరంలో ఏర్పడిన ఈ మలినాల్ని కానీ ఈ పురుగుల్ని కానీ శుభ్రపరచుకోవాలంటే ఎలా? అదే అమృత రసాయనం మనం తయారు చేసేది ఒకటి ఉంది. అలాగే చేదుగా ఉండే కొన్ని మూలికలు, నేలవేము, గాడిద గడపాకు ఇలాంటివి వాడుకోవడం. వాయువిడంగాలు కషాయం చేసుకోవడం. వాయువిడంగాలు డైరెక్ట్గా కాదు, ఇంకొన్ని మూలికలు కలిపి ఇస్తాము. వీటి ద్వారా మనం వాటిని నిర్మూలించుకోవచ్చు అన్నమాట. ఇది చాలా పెద్ద సమస్య. క్యాన్సర్ కణుతుల్లో అనేక, అంటే నాకు తెలిసినంతవరకు 60 to 70% క్యాన్సర్ కణుతులు అనేవి పారాసైటిక్ ల్యాక్. ఈ పురుగులు ఒక చోట చేరి గుడ్లు పెడితే దాన్ని క్యాన్సర్ గడ్డలని భ్రమపడి కెమోథెరపీలు, రేడియేషన్లు ఇచ్చేసి మనుషులకి నరకయాతన, బ్రతికుండగానే భూమి మీద నరకం చూపిస్తున్నారు. ఆయుష్ తగ్గిపోతుంది, చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇవి చేసుకోవాలన్నమాట. సో డీటాక్సిఫికేషన్ అండ్ ఎలిమినేటింగ్ పారాసైట్స్ అనేది సెకండ్ పాయింట్ అమ్మా. అది కంప్లీట్ అయింది. ధన్యవాదాలు గురువు గారు.